రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటోంది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్ IIITలోని INAI సెంటర్ ఆధ్వర్యంలో ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఐరాస్తే ప్రాజెక్టును బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2 ఏళ్ల పాటు సాగిన ఈ అధ్యయనం సత్ఫలితాలిచ్చినట్లు IIIT INAI సెంటర్ ఆపరేషన్స్ మేనేజర్ పృథ్వీ జొన్నాడ వివరించారు. AI టెక్నాలజీతో యాక్సిడెంట్ రెడ్యూస్ చేయడం అది కామన్. అది ఈ మధ్య ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు ఇన్బిల్ట్లో కార్లో అదంతా AI టెక్నాలజీ ఇస్తున్నారు, ఫోన్లో ట్రాక్ అదంతా ఇస్తున్నారు. సో ఐరాస్తేనే ఎట్లా అంటే మీరు ఓన్లీ వెహికల్ సేఫ్టీ కాకుండా పబ్లిక్ సేఫ్టీ కానీ, హ్యూమన్ సేఫ్టీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ చేంజెస్ కానీ, ఏదన్నా రెమిడియల్ మెజర్స్, అతి ముఖ్యంగా అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ టు పబ్లిక్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కలిపితే ఐరాస్తే అనేది ఒకటి చెట్టు లాంటిది. ఐరాస్తే ప్రాజెక్టులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, అడాస్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, DMS అనే వ్యవస్థలను వినియోగించారు. ఇందులో బస్సు ముందు వైపున్న అద్దానికి ప్రత్యేకంగా కెమెరా అమర్చారు. ముందు వెళుతున్న వాహనం దగ్గరగా వచ్చినా, పాదచారులు దగ్గరగా వచ్చినా, సిగ్నల్ వేయకుండా ఒక లేన్ నుంచి మరో లేన్కు మారినా, ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నా అడాస్ అప్రమత్తం చేస్తూ బజర్ సౌండ్ మోగిస్తుంది. డ్రైవర్ మానిటరింగ్ సిస్టంలో భాగంగా డ్రైవర్లు 2 సెకన్ల కంటే ఎక్కువ సమయం పాటు కనురెప్పలు మూసినా, 3 సెకన్లకు మించి పక్కకు తిరిగి చూసినా అలారం మోగుతుంది. ఆ సెన్సార్ అనేది మనము ఒకటి చెప్పుకోవాలండి, బస్సుకి ఒక సెక్యూరిటీ లాంటిది. అది మనకు ప్రతి క్షణం మేల్కొల్పుతుంది. అది ఆ వైట్ లైన్ అనేది మనం దాటినప్పుడు సిగ్నల్ రావడము, వెహికల్స్కి మనం దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ సిగ్నల్ రావడము అనేది మనము ఒక్క 2 నుంచి 3 సెకండ్లు కళ్ళు మూసే ప్రయత్నం చేసినప్పుడు కానీ, తల పక్కకి తిప్పినప్పుడు కానీ అది మనల్ని జాగ్రత్త పరుస్తుంది. అది 5 డిపోస్ అక్రాస్ తెలంగాణ చూస్ చేసేసి టోటల్ 200 బస్సెస్ పెట్టాం. మేము 200 వర్సెస్ 200 కంపారిజన్ చేస్తే మేము పెట్టిన డివైస్లో ఐరాస్తే ఉన్న AI డివైస్ ఉన్న బస్సెస్లో 40% యాక్సిడెంట్స్ తగ్గించున్నాయి డివైస్ లేని బస్సెస్ కంటే. ఐరాస్తే ప్రాజెక్టులో భాగంగా వచ్చిన ఫలితాలపై మరింత అధ్యయనం చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఇప్పుడు ఒక టెండర్ ఫ్లోట్ చేసాము. 400 బస్సెస్కి మనము అడాస్ అండ్ DMS పెట్టడానికి ఒక టెండర్ కూడా ఫ్లోట్ చేసాం. సో డెఫినెట్గా టెక్నాలజీ మనకి ఇంప్రూవ్ అవుతున్న కొద్దికి మన ఇండియన్ రోడ్స్కి కూడా అడాప్ట్ చేసుకొని ఆ టెక్నాలజీ అప్లికేషన్స్ వస్తే, ఒకవేళ మన డ్రైవర్స్కి ఆ అలర్ట్స్ అనేది ముందే వచ్చేస్తే సేఫ్టీ పారామీటర్ ఇంక్రీజ్ అవుతుంది. అయితే బజర్ సౌండ్ రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బస్ డ్రైవర్లు తెలిపారు. అలారం సౌండ్ రావటం వల్ల నైట్ టైంలో మాకు బస్సులో ఈ గరుడా ప్లస్లు, వాల్వా, స్కానియా బస్సుల్లో క్యాబన్ ఉండదు, డైరెక్ట్ ఉంటుంది. ఆ క్యాబన్ లేకపోవడం వల్ల అలారం సౌండ్ డైరెక్ట్ పాసెంజర్ రాత్రి నైట్ టైంలో నిద్రపోయేటప్పుడు ఈ అలారం సౌండ్ అనేది చాలా డిస్టర్బ్ అనిపిస్తుంది. డ్రైవర్కి అనేది డిస్టర్బ్ కాదు, ఆయనకి నిద్ర రాకుండా నేను కానీ అలర్ట్ అనేది చేస్తుంది. పాసెంజర్కి అయితే చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు మాకు కంప్లైంట్ చేయడం, ఏం సార్ ఏంటి సౌండ్ అని చెప్పడం జరిగినది. ఏంటి లేదు సార్, ఇది రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్, ఇది దానివల్ల మాకు మన సేఫ్టీ కోసం సార్ అనేసి వాళ్ళు సమాధానించడం జరిగింది. ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని కాపాడేలా బ్లాక్ స్పాట్ సమీపంలోని దుకాణదారులు, ఆటో డ్రైవర్లకు ఐరాస్తే ప్రాజెక్టులో భాగంగా శిక్షణ ఇచ్చారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్ అని పిలుస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు దాదాపు 10 చోట్ల 600 మంది వాలంటీర్లతో ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2022లో భారత్లో 4,46,768 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,71,100 మంది చనిపోగా 4,23,158 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారి సంఖ్యను 2025 నాటికి 50% వరకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం 2021లోనే నిర్ణయించింది. అందులో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు ఐరాస్తే ప్రాజెక్టును డిజైన్ చేసింది IIIT. మొదటగా దీన్ని మహారాష్ట్రలోని నాగ్పూర్లో మున్సిపల్ కార్పొరేషన్ బస్సుల్లో 2021 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఆ తర్వాత 2022 జూలైలో తెలంగాణలో 200 ఆర్టీసీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు ఇంటెల్, నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మహీంద్రా అండ్ మహీంద్రా, IIIT, TGSRTC, తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించాయి. नागपुर में इंटेल के सहयोग से हुआ था. जब इसकी शुरुआत हुई तब मुझे इतना विश्वास नहीं था कि इसके कारण इसका कुछ परिणाम निकलेगा, पर अभी जब हम इसका पूरे
एक्सपेरिमेंट का जब एनालिसिस किया गया तो इसमें से 31% एक्सीडेंट बचाए गए।